ఈ కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇక్కడ పిరమిడ్ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మన వెన్నంటూ ఉంటూ ఈ పిరమిడ్ మొత్తం ఈ కైలాసపురి అభివృద్ధిలో ఆయన పాలు పంచుకుంటూ పత్రి గారు ఉన్నప్పుడు వేళలా వారి సార్ని రావడము కలవడము. మన పిఎస్ఎస్ మూమెంట్లో ఆయన కూడా సార్ ధ్యాని వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి యొక్క సందేశం తీసుకుందాం. వారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాం. పూర్వపు కడతాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం అన్మాస్పల్లి గ్రామ పంచాయతీ ఈ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ వ్యవస్థాపకులు గౌరవనీయులు కీర్తిశేషులు మన మధ్యలో లేరు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు వారు మరి వైకుంఠంలో ఉన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే వారు మన మధ్యలో లేరు. వారికి మన అందరి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులైనటువంటి స్వర్ణమాల పత్రిజీ గారికి, పరిణితి పత్రిజీ గారికి, పరిమళ పత్రిజీ గారికి, వారి కుటుంబ సభ్యులకు వారి ఆశీర్వాదం ఎల్లప్పటికీ ఉండాలని, వారికి ధైర్యాన్ని ప్రసాదించి ఈ మహేశ్వర మహాపిరమిడ్ను ప్రపంచంలో మొదటి స్థానానికి రావడానికి వారి దీవెనలు ఎల్లప్పటికీ అందివ్వాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం మరి 21వ తేదీ అనుకుంటా, 21వ తేదీ డిసెంబర్ నుంచి 31 వరకు కూడా ఈ మహాయజ్ఞం ప్రతి సంవత్సరం నిరంతరంగా జరుపుకోవడం జరుగుతుంది. నా అదృష్టం ఏంటంటే నేను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అనుకుంటే 2011, 2012లో పత్రిజీ గారు దీన్ని సంకల్పించడం జరిగింది. ఈ కడతాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలానికి చాలా ప్రభావం ఉంది. ఈ స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడ వారి చేతుల మీదుగా మేము అప్పుడందరం కూడా చేదోడు వాదోడుగా ఉండి ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకొని ఇక్కడ నిర్మాణాలు చేపట్టి ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి రెండో మహాపిరమిడ్గా కడతాల్ను రూపొందించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ చైర్మన్ కానీ ట్రస్ట్ సభ్యులు కానీ గౌరవనీయులు మా మిత్రుడు మరి ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులైనటువంటి చాలామంది వారు దీనికి అన్ని విధాల వెన్నంటి ఉండి అభివృద్ధి కొరకు పాటుపడినటువంటి శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, మాధవి గారు, శ్రీమతి లక్ష్మి గారు, నిర్మల గారు, జయశ్రీ గారు, సౌమ్య గారు, దామోదర్ రెడ్డి, బాలకృష్ణ, హనుమంతరాజు మరియు ఇతర ముఖ్యులందరూ కూడా మరి ఈ కడతాల్ గ్రామంలో, అన్మాస్పల్లి గ్రామంలో ఇక్కడ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఈ కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించింది మొదలుకొని పూర్తయ్యే వరకు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి నిరంతరం వచ్చినటువంటి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలతోటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ ట్రస్ట్ చైర్మన్ గారికి, ట్రస్ట్ సభ్యులకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాతో పాటు వచ్చినటువంటి ముఖ్యులు మా కడతాల్ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు,
కడతాల్ మండల మాజీ మండల ఉపాధ్యక్షులు ఆనంద్ గారు, అదేవిధంగా ఆమన్గల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అర్జున్ రావు గారు, పెద్దలు సుధీర్ రెడ్డి గారు, మహేష్ గారు, అదేవిధంగా సేవ్యా నాయక్, లక్పతి నాయకు, పాండు నాయకు, ఇంకా మిగతా వారి పేరు కరెక్ట్ తెలియదు నాకు అందరికీ. ఇంకా నాతో పాటు వచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా తమ్ముళ్ళందరికీ కూడా మళ్ళీ వారికి కూడా ఈరోజు నాతో పాటు వచ్చి మీ దర్శన భాగ్యం కలిగించుకున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. పత్రిజీ గారు నిజామాబాద్ జిల్లాలో బోధన్లో జన్మించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగము లేకుంటే ప్రైవేట్ ఉద్యోగం మార్కెట్ ద్వారా నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ దైవ సంకల్పం వల్ల వారు ఆ పదవికి రాజీనామా చేసి ఈ ధ్యాన మహాకేంద్రాన్ని స్థాపించాలని, ప్రపంచానికి మొత్తం కూడా ఇలాంటి అందరు కూడా అవకాశం కల్పించాలని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మాకు ఈ కడతాల్లో ఈ మహేశ్వర మహాపిరమిడ్ ఏర్పాటు చేసిన తర్వాత నిజంగా మా ప్రాంతానికి పత్రిజీ గారు ఏ విధంగా అయితే అడుగుపెట్టారో ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది గొప్ప సంకల్పం. అంటే పత్రిజీ గారు మరొక సామ్రాజ్యాన్ని, మరొక ప్రపంచాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ ఆయన ఏర్పాటు చేసినందుకు మా ప్రాంత ప్రజలు కలవకుర్తే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా పత్రిజీ గారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వారి ధర్మపత్ని అయినటువంటి ఇవాళ స్వర్ణమాల పత్రిజీ గారు ఉన్నారు. ఆమె మరి ఎంతో శ్రమ కోర్చి కూడా మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ మహాకార్యానికి ప్రతి సంవత్సరం ఆమె ముందుండి నడిపిస్తూ, ట్రస్ట్ను కూడా నడిపిస్తూ ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని 11 రోజులు కొనసాగిస్తూ ఇప్పుడే సేవాదల్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఆహారం అందిస్తున్నారు, ఏ విధంగా మంచినీటి సౌకర్యం కలిగిస్తున్నారు, ఏ విధంగా అకామిడేషన్ ఉండడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారంటే సేవాదాలు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాంతానికి పత్రిజీ గారు అడుగుపెట్టిన తర్వాతనే హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే 800 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి మనకి ఇక్కడ ఈ పక్కనే రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో సుమారు ఒక 13,000 ఎకరాలను ఫార్మా కంపెనీస్ కొరకు, ఫార్మా సిటీ కొరకు, ఫార్మా యూనివర్సిటీ కొరకు కూడా దాన్ని కేటాయించడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఆ విధంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు, ఆ విధంగా అనేక టౌన్షిప్స్ ఏర్పడేది కూడా ప్రయత్నం చేస్తుంది. రాబో రోజుల్లో తప్పకుండా ఈ ప్రాంతానికి మహార్దశ పడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాదు రాజధాని నగరము ఏ విధంగా సకల సౌకర్యాలతోటి ఈరోజు భారతదేశంలో హైదరాబాద్ అంటే యూనివర్సల్ సిటీ, విశ్వ నగరంగా ఏ విధంగా అయితే పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో, రేపు రాబో రోజుల్లో మన మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కూడా అంత అద్భుతంగా నిర్మాణం ఈ ప్రాంతం మొత్తం కూడా జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి కూడా పత్రిజీ గారు నాతో చెప్పేది. విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మరి అతడు కూడా చాలా పట్టుదలతోటి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ, లేకుంటే
ఈ కైలాసపురి మహాపిరమిడ్ మహేశ్వర పిరమిడ్ అభివృద్ధి చేయడం కానీ ఆయన కూడా ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రధాన పాత్ర అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక 120 ఎకరాలు 100 ఎకర్స్ 100 ఎకరాలు ఇలా మహేశ్వర మహాపిరమిడ్కు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. మరి పక్కకు అనేక విల్లాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిపోయే ప్రముఖులు విఐపీస్ కానీ వివిఐపీస్ కానీ లేకుంటే మహాధ్యానులు కానీ దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఇక్కడ మంచి అకామిడేషన్ ఒక రెసిడెన్షియల్ మాదిరిగా విల్లాస్ కూడా నిర్మాణం చేసి అక్కడ కూడా వచ్చినటువంటి వారికి అన్ని విధాల ఇబ్బంది లేకుండా మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కడతాల నుంచి విడిపోయి ఇలా అన్మాస్పల్లి కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. అదేవిధంగా ఈ పక్కకు కానుబాయి తండా, పోచమ్మగడ్డ తండా, గానుమల తండా, ఇంకే తండ ఉందా? ఆ తండ 3 తండాలు గానుమల తండా, పోచమ్మగడ్డ తండా, తర్వాత కానుబాయి తండా, పుల్లేరుబోడి తండేమో దానికి వచ్చేసింది, నర్మాదిపల్లికి వచ్చింది. ఈ విధంగా 3 గ్రామ పంచాయతీల మధ్యలో ఇది ఉంది. మరి ఉన్నప్పుడు రావడానికి రవాణా సౌకర్యం కావాలి. మన వాహనాలు సక్రమంగా వచ్చిపోవడానికి మంచి రోడ్ల నిర్మాణం జరగాలి. ఎందుకంటే హైదరాబాద్కు సమీపంలో ఉంది, 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ల్యాండ్ రేట్స్ కూడా బాగా పెరిగిపోయినాయి, చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మరి తాండాలు ఒకప్పుడు తాండా అనేది, కానీ ఇప్పుడు ఒక మోడల్ టౌన్షిప్స్గా ఈ తాండాలు తయారైపోయినాయి. గానుమాల తండ కానీ, పోచమ్మగడ్డ తండ కానీ, పుల్లేరుబోడి తండ కానీ, లేకుంటే కానుబాయి తండ కానీ. అన్మాస్పల్లి కూడా మా విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు, మా సుధీర్ రెడ్డి కూడా ఇక్కడనే ఉన్నారు. అన్మాస్పల్లి కూడా ఇది 2వ హైదరాబాద్ మాదిరిగా తయారైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా రోడ్లు కావాలంటే నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కడతాల్ నుంచి జమ్మల్లబాయి వరకు అప్పుడు ఐటీడీఏ నుంచి ఫండ్స్ 60 లక్షల రూపాయలు మంజూరు చేపించి అక్కడి వరకు ఆ రోడ్డు కూడా నిర్మాణం చేయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత అదే రోడ్డు సింగిల్ రోడ్ను డబుల్ రోడ్గా మార్చడం జరిగింది. ఎందుకంటే కనెక్టివిటీ అక్కడి నుంచి మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కలపడానికి డబుల్ రోడ్గా చేయించడం జరిగింది. దానివల్ల కడతాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చే వారికి రవాణా సౌకర్యము మెరుగైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత పత్రిజీ గారు మరి అన్మాస్పల్లి నుంచి ఇక్కడికి రోడ్డు కలపాలని ఒకసారి చెప్తే భాస్కర్ రెడ్డి గారికి గుర్తు, మేము ఢిల్లీ పంపించినాం ఫైల్, 3,60,00,000 రూపాయలు శాంక్షన్ చేయించినాం. 3,60,00,000 రూపాయలు. అప్పుడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల మా భాస్కర్ రెడ్డి గారి బావగారే సీఈగా ఉన్నాడు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల రిజెక్ట్ అయింది. మళ్ళీ ఏం చేయాలని చెప్పి నేను కేసీఆర్ దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ కల్వకుర్తిలో ఉన్నటువంటి 212 లంబాడి ఎస్టీ తాండాలకు, గిరిజన తాండాలకు, 54 గ్రామ పంచాయతీలకు 38 రోడ్లు మంజూరు చేయించిన. 38 రోడ్లు 150 కోట్ల రూపాయలతో మంజూరు చేయించిన. ఈ 150 కోట్ల రోడ్లలో ఈరోజు పోచమ్మగడ్డ వచ్చింది, గానుమాల తండ వచ్చింది, తర్వాత కానుబాయి తండ వచ్చింది, ఈ విధంగా మిగతా పుల్లేరుబోడి తండ వచ్చింది. దాంతోపాటు అన్మాస్పల్లికి పిరమిడ్ కూడా ఇది 3 కోట్ల రూపాయలతోటి మంజూరు చేపిస్తే కాంట్రాక్టర్ ఏమనంటే డబ్బులు సరిపోయి ఏం చేస్తాము, ఇంకో 1 కోటి రూపాయలు కావాలంటే నేను భాస్కర్ రెడ్డికి చెప్పిన, బాయ్సాప్ ఏం చేద్దామంటే నేనైతే 1 కోటి రూపాయలు ఇస్తా, ఈ రోడ్డు కంప్లీట్ చేద్దామని చెప్పి తను 1 కోటి రూపాయలు ఇచ్చేసిండు. ఆ 1 కోటి రూపాయలు ఈ 3 కోట్లు 4 కోట్లు కలిపి ఈ రోడ్డు మొత్తం కూడా అక్కడ పుల్లేరుబోడి తండా కలిపినాం, ఇక్కడ పిరమిడ్ కలిపినాం. అందువల్ల ఈరోజు నలుమూలల నుంచి వచ్చేటువంటి వారు, తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం భారతదేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఈ రోడ్ల సౌకర్యం మాత్రము చాలా మెరుగ్గా తయారైంది. అదంతా పత్రిజీ గారి ఆశీర్వాదం వల్లే అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తుంది. ఆయన దీవెనలు మనకు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే పత్రిజీ గారు నన్ను ఎప్పుడు చూసినా ఒక పెద్ద కొడుకుగా చూసేవాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. స్వర్ణమాల పత్రిజీ గారిని చూస్తే నాకు ఒక తల్లి మాదిరిగా అనిపిస్తుంది. అదేవిధంగా పరిణిత పత్రి గారు కానీ, పరిమళ పత్రి కానీ నాకు ఒక సిస్టర్స్ మాదిరిగా, చెల్లెళ్ళ మాదిరిగా నేను ఎప్పుడు భావించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా రాబో రోజుల్లో పత్రిజీ గారు 2 సంవత్సరాలు
గడిచిపోయింది, 3వ సంవత్సరం. మా ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల కింద మా ప్రభుత్వం కూడా దిగిపోయింది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయి, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి పత్రిజీ లేడు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఈ ప్రభుత్వం ఇయ్యలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మరి రాబో రోజుల్లో మరి తప్పకుండా విజయభాస్కర్ రెడ్డి దీనికి సారథ్యం వహించాలి, మళ్ళీ మంచి రోజులు రావాలి. మీరు కోరుకున్నట్టుగా మన కైలాసపురి మహేశ్వర మహాపిరమిడు భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఈజిప్ట్ తర్వాత మనదే ఉండాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి విజయభాస్కర్ రెడ్డి గారు మేము ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం, అంటే అందుబాటులో లేకపోతే ఫోన్లలో మాట్లాడతాం. ఏదైనా నాకు ఇబ్బంది ఉన్నా ఆయనే చెప్తా, ఆయనకి ఇబ్బంది ఉన్నా నాకు చెప్తాడు. కాబట్టి మేమంతా కూడా ఒక తల్లికి జన్మించిన బిడ్డల వలె ఈ ప్రాంతంలో అందరూ కూడా కలిసికట్టుగా మేమందరం కూడా కులాలు మతాలు పక్కకు పెట్టేసి, రాజకీయాలు కూడా పక్కకు పెట్టేసి అభివృద్ధే మా లక్ష్యం. జీవితం ఉన్నంత వరకు కలవకుర్తిని కంటికి రెప్పలాగా కన్న తల్లిలా కాపాడుకోవాలి. ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఎంతో గొప్పగా చేయాలి, ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి అందియాలి. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కూడా ఉండకుండా మాకు సాధ్యమైనంత వరకు కాదు శక్తికి మించి కూడా పనిచేసి మా ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకొని ఇలాంటి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విధంగా ప్రజల్లో ఒక మంచి మార్పు తీసుకొచ్చి ఒక మంచి సమాజ నిర్మాణం చేయడానికి ఎల్లవెల్ల ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ఈ ధ్యాన మహాసభ సందర్భంగా మీకు అందరూ కూడా మళ్ళొక్కసారి హామీ ఇస్తూ మీకు అందరికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై భారత్. గట్టిగా ఎమ్మెల్యే గారికి వారి బృందానికి సన్మానం చేసుకుందాం. సన్మానం ప్లీజ్. మరొకసారి టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం.